అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం టెర్రరిస్ట్ మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు అఫీషియల్గా చైనా విదేశాంగ శాఖ పర్సన్ ఎవరైతే ఉన్నారో వచ్చి మేము పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటామని చెప్పి కొన్ని ఆయుధాలను కూడా సరఫరా చేస్తుంది అట్ ది సేమ్ టైం అదే టైంలో. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే పాకిస్తానే కాదు ఇండైరెక్ట్గా చైనా కూడా టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పి భారత ప్రపంచం ముందు నిలబెట్టగలుగుతారా? లేదు, ఎందుకు అంటే వాళ్ళకి స్ట్రాటజిక్ అసోసియేషన్ ఉంది. ఎందుకంటే మనది ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొంత భాగం ఉందో అది చైనాకి ఇవ్వటం జరిగింది. అక్కడ ఒక ఎకనామిక్ కారిడోర్ని తయారు చేయడం జరిగింది చైనా వాళ్ళతో కలిసి. సో ఆ విధంగా వాళ్ళకి ఆ ఉండేటటువంటి బ్యాలెట్రికల్ అండ్ స్ట్రాటజికల్ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు ఆ మాత్రం ఎగ్జిస్టెన్సీ కోసం మేము పాకిస్తాన్తో ఉంటామని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఈ టెక్నాలజీని వాళ్ళు కొనకపోతే మళ్ళీ చైనా సఫర్ అవుతుంది, అందుకనే అది చెప్పడం జరిగింది. అండ్ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా పాకిస్తాన్ ఏవైతే కవ్వింపు చర్యలకు పాల్పడిందో దానికి చైనా సపోర్ట్ చేసింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? చైనా ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందమ్మా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, స్ట్రాటజిక్ పార్ట్నర్, బిజినెస్. ఇప్పుడు చైనా ఏది కూడా ఫ్రీగా సప్లై చేయదు, అది అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ అ బిజినెస్. అండ్ చైనా వాంటెడ్ టు సేల్ ద ప్రొడక్ట్. అంటే అది సేల్ చేయాలి అని అనుకుంటే ఇట్లాంటి ప్రకటనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకొకటి ఇప్పుడు అడుగుతుంది, యాంటీ మిజైల్ మీ రడార్స్ ఎందుకు పని చేయలేదు, లేకపోతే ఫైటర్స్ ఎందుకు కమ్యూనికేషన్ రడార్స్లో ఇది అవ్వలేదు, ఈ టెక్నాలజీ అసలు ఏమి గ్యాప్ ఏముండింది, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, నీకు ఇంకా టెక్నాలజీ పరంగా మంచి వర్షన్ ఇస్తాను, స్టిల్ టెక్నాలజీ ఇస్తాను, లేకపోతే ఇంకా 5th gen ఫైటర్స్ ఇస్తాను అని మభ్యపెట్టే ప్రయత్నంలో అలాంటి సపోర్ట్ అలాంటి ఇది చేసింది. ఎందుకంటే తను బిజినెస్, చైనా ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ చారిటీ వర్క్ టు ఎనీ కంట్రీ. ఓకే, అండ్ ఇప్పుడు అమెరికా దెబ్బ కొట్టిన తర్వాత అది ఇండియా సైడ్ చూస్తుంది, ఒక సైడ్ బిజినెస్కి. సో ఒకవేళ చైనా మన దగ్గర ఉంటే డెఫినెట్గా చైనా బాగుపడుతుంది. అండ్ చైనా ఏదైనా దుస్సాహసం చేస్తే పాకిస్తాన్ లాగా వాళ్ళు కూడా మనము ఎస్, చైనా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అండ్ వీటో పవర్ ఉన్న కంట్రీ అండ్ అన్ని రకాలుగా మనకంటే చాలా అడ్వాన్స్గా ఉన్న కంట్రీ, కానీ మనం కూడా వాళ్ళకి ఫైట్ ఇస్తాం. మరి వీటో పవర్ ని యూజ్ చేసుకుని ఇప్పటి వరకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. బట్ ఏదైతే ఈ వార్ జరిగిందో దాని ఎకనామిక్ మీద మనం దెబ్బ కొట్టడం జరిగింది. సో ఫ్యూచర్ లో అండ్ ఇప్పటి నుంచి చైనా మీద ఆధిక్యం సాధించగలమంటారా? చైనా పైన ఆధిక్యం అంటే మనం ఎప్పుడు కూడా వార్ చేయడానికి పాకిస్తాన్తో కానీ మన నైబర్స్తో ఎవరితో కూడా వార్ చేయము. ఒకవేళ వార్ చేసి ఇట్లాంటి దుస్సాహసాలకి పాల్పడితే మనం వదిలిపెట్టేది కూడా లేదు. సో ఈరోజు మనం ఏంటి, మన డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క పవర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏంటి ప్రపంచానికి చాటి చెప్పాము ఒక 48 అవర్స్లోనే. సో ఇప్పుడు ఇండియా ఏంటి, ఎంత పెద్ద డెమోక్రసీ, మోడీ లీడర్షిప్ ఎలా వెళ్తుంది, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అనేది ప్రపంచానికి అర్థమైంది. సో ఈరోజు ఈరోజు డిఫెన్స్ ప్రొడక్ట్ని ఎంత పెంచాలి అని అంటే ప్రపంచం మొత్తం మనల్ని ఎదురు చూస్తుంది. ఒకప్పుడు పాకిస్తాన్కి మోర్ దెన్ హాఫ్ కంట్రీస్ పాకిస్తాన్ ఎంబడి ఉండేది. ఈరోజు పాకిస్తాన్లో ఏ ఒక్క 2 కంట్రీస్లో, టర్కీ ఒకటి, చైనా, అజర్బైజాన్, తర్వాత మలేషియా, ఇట్లాంటి చిన్న చిన్న కంట్రీస్ అవి ఏమీ చేయలేవు. అండ్ నెక్స్ట్ మనము వాళ్ళని కూడా మనం బ్యాన్ చేస్తాం. మన టూరిస్టులని, మలేషియాకి మన టూరిస్టుని ఒకవేళ బ్యాన్ చేస్తే వాళ్ళ ఎకానమీ ఎక్కడికి వెళ్తుంది? అండ్ మీరు చెప్పినట్టు ఇంతకుముందు పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసింది టర్కీ కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, డ్రోన్స్ని సప్లై చేసింది కదా. సో ఎట్ ది సేమ్ టైం ఈ టైంలో ఇండియా మొత్తం బాయ్కాట్ టు అజర్బైజాన్, బాయ్కాట్ టు టర్కీ అని చెప్పి నినాదం గట్టిగా వినిపిస్తోంది. సో మళ్ళీ ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చింది, మేము భారత్కి సపోర్ట్ చేస్తామని ఒక లేఖ కూడా రిలీజ్ చేసింది, పంపించడం జరిగింది. సో భారత వైఖరి ఎలా ఉండబోతోంది? ఇంతకుముందు మనం ఎంత సపోర్ట్ ఉండబోతుంది మీకు తెలుసమ్మా. మనము టర్కీలో ఏదైతే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు మనము మెడికల్ ఎయిడ్, అన్ని రకాల ఎయిడ్ చేసాం. భారత్ ఎప్పుడైనా కూడా రీసెంట్గా మయన్మార్ కూడా మనం వెళ్ళాం. సో ఎప్పుడు పీస్ లవింగ్ కంట్రీ ఇండియా. సో మనము ఎవరికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, మనం ఒక కంట్రీగా చూసి హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాం. అలాంటిది హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మనం హెల్ప్ చేసినా కూడా వార్ అనగానే ఓపెన్గా టర్కీ పాకిస్తాన్కి హెల్ప్ చేయటం జరిగింది, డ్రోన్స్ ఇవ్వటం జరిగింది, వాళ్ళ సోల్జర్స్ని డ్రోన్స్ ల్యాండ్ చేయడానికి పంపించటం జరిగింది, వాళ్ళని మనము కిల్ చేయటం జరిగింది, వాళ్ళ సోల్జర్స్ని. ఇది చాలా దురదృష్టకరము.
తప్పకుండా టర్కీకి మనం లెసన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది వాళ్ళ యొక్క టూర్స్ క్యాన్సిల్ Yeah, చేసుకున్నారు yes. అండ్ హ్యూజ్ ఎకనామికల్గా వాళ్ళు దెబ్బ తినబోతున్నారు. ఫ్యూచర్లో కూడా ఇండియా అంత సాఫ్ట్గా మాత్రము ఈసారి ఒప్పుకోదు. డెఫినెట్గా లెసన్స్ టీచ్ చేస్తుంది టర్కీకి. అండ్ రీసెంట్గా కూడా మళ్ళీ భూకంపం వచ్చింది. సో ఈ టైంలో టర్కీ ఇందుకే దిగొచ్చింది, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్న వైఖరిని ముస్లిం కంట్రీస్ అవలంబిస్తుంది అన్ని కూడా అని చెప్పి ఇంచుమించు